యువరాజులు, రాజులు, మహారాజులు, యువరాణి, మహారాణి, మరి మహారాణి కావాలనుకున్నవారు, మరి వక్రమార్గంలో పరిగెత్తేవాళ్ళు, వీళ్ళంతా కూడా గురువులను ఆశ్రయించేవారు. ఒక్కొక్క గురువు చెడు చేయొద్దు అని చెప్పేవారు. అసలు ఎంత నేర్చుకున్నా కూడా మీరు దీనిని చెడుకు ఉపయోగిస్తే మీ పతనం తప్పదు అని చెప్తారు. అంటే ఓటమి తప్పదు అని చెప్తారు. అయితే ప్రజలకు మంచి చేసే యువరాజులను, మహారాజులను, మహారాణులను, యువరాణులను ఇట్టే గుర్తుపట్టేసి వారికి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. వాళ్ళకు హితవు పలుకుతూ ఉంటారు. వాళ్ళను నిలబెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. దుష్టులను ఒక కంట కనిపెట్టి చిరునవ్వు నవ్వుకుంటారు. అలాంటి కోవలోకి చెందిన వారే శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి. ఈయన తెలియని విద్య అంటూ లేదు, ఖాళీ ఉపాసకుడు. మనోనేత్రంతోనే అన్నీ కనిపెట్టగలుగుతారు. మరి కమర్షియల్ కాదు. కమర్షియల్ అంటే వాళ్ళకు మంచి జరిగినాక వారు తమ సర్వస్వాన్ని అర్పిస్తామని చెప్తారేమో, కానీ ఆయన చిరునవ్వు నవ్వి తన శిష్యులను తనను తాను కాపాడుకోవటకు ఆ యొక్క ఆశ్రమానికి ఎవరైనా రాస్తే ఏదైనా అమౌంట్ అది ఏదైనా రాస్తే తీసుకుంటారు తప్ప తనంతకు తాను ఏది ఆశించరు. నిజంగా కూడా తిరస్కరిస్తారు మహాకవి కాళిదాసు లాంటి వారు. అలాగే ఈయన కూడా చాలా ఉత్తమ గురువు అన్నమాట. ఆ గురువు గారి గురించి మనం మన ఛానల్లో ఈరోజు ఆయన యొక్క సేవా కార్యక్రమాలు, మన హైదరాబాద్లో కాలభైరవ గుడులు, భైరవీ పూజలు, భైరవ ఉపాసకులు, మరి మాతంగి విద్యలు, దశమహా విద్యలు, మాతంగి, ఇవన్నీ కూడా మన కొత్తపేట దగ్గర ఒక కాలనీ ఉంటుంది, మారుతి నగర్ అని. దానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక గుడిలో ఇవన్నీ కూడా నెలకొల్పబడ్డాయి. అక్కడ మనం పూజలు చేసుకొని, యజ్ఞం చేసుకొని మన యొక్క పాపములను, మన యొక్క బాధలను కడతీర్చవచ్చు. ఇందులో రోజొక పేజీని నేను చదివి మీకు వినిపిస్తూ ఉంటాను. ఉపయోగపడితే సరే.